మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. I mean, you're going to actually give this tag to him, trendsetter, and he actually matches with that vibration. ఇచ్చిన టైటిల్ని అయితే నేనైతే మొహమాటం లేకుండా తీసేసుకుంటాను. I always want to set trends, so I call myself a trendsetter. So from your childhood till now, you have the same vibration, or you start doing socializing more, or from childhood it was there? No. దేవుడు అందరికీ కామన్ మైండ్ సెట్టే ఇస్తాడు, కామన్ కాళ్ళు చేతులే ఇస్తాడు, కామన్ సెన్సరీ ఆర్గన్స్ ఇస్తాడు. కానీ డెస్టినీ అనేది మనం రాసుకోవాలి. Shrikant garu, let's talk about your romantic side. 2015 ఆ టైంలో అంటే మా వైఫ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు కడపలో ఫీడ్లో ఒక పర్టికులర్ పిక్చర్ ఫ్రమ్ అ సైడ్ యాంగిల్ బేస్బాల్ ఆడుతున్న ఫోటో చూసింది. దిస్ ఐ డోంట్ నో వాట్ స్ట్రక్ హర్, దిస్ ఇస్ అ మ్యాన్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అనుకుని ఆ మ్యాజిక్ పడిందట. You know, in the society we always get criticism. I just wanted one criticism that hit you in your heart and that was a turning point in your life. ఇప్పుడు సినిమాలో కూడా చూపించడం జరిగింది, బ్లైండ్నెస్ ని ఉద్దేశించి తిడతారు చాలా మంది. అది నాకు చిన్న పుట్టకతో నాకు అలవాటు. ప్రతి మనిషి మాట్లాడేది అదే. వాళ్ళ కోపం వస్తే బ్లైండ్నెస్ ని డిసబిలిటీని తీసుకొని తిట్టడం అనేది జరుగుతుంది. అలాంటి క్రిటిసిజంని వచ్చినప్పుడు I will not leave them until I give them back in whatever way format it is. Wow. The flow of your journey and when we will see on the movie, I think it's going to rock. మా ఉద్దేశం ఆస్కార్సో ఇంకొకటో కాదు, ఇట్ షుడ్ ఇన్స్పైర్ మిలియన్స్. ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళని, నిరుత్సాహంతో ఉన్న వాళ్ళని అండ్ వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ప్రతి వాళ్ళు కూడా అరే నేను కూడా శ్రీకాంత్ లాగా అవ్వాలి అని ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు. ఫ్యాన్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నేను అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు అది జరిగిందండి. తర్వాత నేను ఆయనకి ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పిన తర్వాత ఆయన నన్ను వచ్చి హగ్ చేసుకుని తర్వాత ఫోటోగ్రాఫ్, అప్పుడైతే అసలు ప్రపంచం ఆగిపోయిందా అన్నంత ఫీలింగ్ కలిగింది. ఇది కూడా ఒక అచీవ్మెంటే కదా, ఇంకా ప్రపంచంలో చాలా ఉంది చేయాల్సింది. So Telugu stars gurinchi, will you like to say, I mean you must aware of it, Allu Arjun, Mahesh Babu. సమంత గారిని కలిసాను, వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం, ఆయనని కలవడం జరిగింది. నేను ఒక ఈవెంట్ లో అంటే రానా గారిని కానివ్వండి చాలా మందిని కలిసాను. బాబు అండ్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ గారు ఈజ్ అ మాస్ స్టార్. ఆయన హార్డ్ వర్క్ చాలా ఫలించింది. ఒక రీజనల్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది పుష్ప. నాకు చిరంజీవి గారి సినిమాలు అంటే బాగా ఇష్టం, బికాస్ ఇప్పటికీ కూడా ఆయన అద్భుతమైన డాన్స్. ఆ బోలా శంకర్ అంటే కంటెంట్ వైజ్ కొద్దిగా మామూలుగా ఉన్నా కానీ బట్ డాన్స్ లో ఆయన హీ మేడ్ అప్ హిస్ మార్క్స్. వెల్కమ్ టు మై షో ట్రెండ్సెటర్. I have a real trendsetter in my life. I mean, you're going to actually give this tag to him, trendsetter, and he actually matches with that vibration. It's none other than, it's my privilege to introduce him, Shrikant garu. Shrikant garu, welcome to our show, and I really want to, I'm getting some goosebumps, I just also thought, oh, he'll be like very cool guy, and must be sitting at the side of the corner, but the kind of energies you have, Shrikant garu, I mean, I must say, I'm going to love this interview. What do you have to say? With my voice, it's very going high. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అందరికీ నమస్కారం. అండ్ నిజంగా మీరు ఈరోజు ఇంటర్వ్యూ చేయడం హ్యాపీగా ఉంది. బేసిక్గా జనాలందరూ అదే అనుకుంటారు, ఏదైనా ఒక డిసబిలిటీ ఉంటే కామ్గా అలా సెకండరీ గ్రేడ్ సిటిజన్గా ఉండిపోతారని. అలా ఉండరు అని చెప్పడమే నా యొక్క స్పెషాలిటీ. సో మీరు ఇచ్చిన టైటిల్ని అయితే నేనైతే మొహమాటం లేకుండా తీసేసుకుంటాను. I always want to set trends, so I call myself a trendsetter. You are my man. And my show name is also Trendsetter, so I'm I'm meeting the right man. See, మనకి భగవంతుడు ఇచ్చేది ఒకే ఒక జీవితం. సో ఏదో ఒక ట్రెండ్ సెట్ చేయకపోతే, యూనిక్గా ఉండకపోతే, అందరిలాగా పుట్టామా బ్రతికామా పోయామా అంటే అందరిలాగా అయిపోతాం. కానీ మనము అంటే మనకు అంటూ ఒక స్థానం ఉండాలి, ఒక పేజ్ ఉండాలి సొసైటీలో, మన గురించి చెప్పుకోవాలి జనరేషన్స్ అంటే
ట్రెండ్ అనేది సెట్ చేయక తప్పదు. ఆ ట్రెండ్ చాలా విలువలతో కూడుకున్నటువంటిదిగా ఉండాలి అండ్ రెస్పాన్సిబుల్గా సెట్ చేయాలి. ట్రెండ్ మోడరర్స్ కూడా ట్రెండ్ సెట్ చేయొచ్చు, బట్ మనం చేసే ట్రెండ్ ఈజ్ అన్ ఎథికల్ హీరోయిక్ ట్రెండ్ అనమాట. ఒక మంచికి, ఒక మానవత్వానికి, ఒక విలువలకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన మనిషి ఒక ట్రెండ్ సెటర్ అనిపించుకుంటాడు. సో ఐ వాంట్ టు బీ దట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ all the youth of our country. We need it of the hour, which is very needed of the hour. Sir, as we see now a generation, you know, if you see, they have everything, and you have come from the scratch and you made a mark. How you see today generation when they actually need a teaching, or you know, they get so depressed with small thing which is nothing. You have come across meeting with these people, and when you tell them, "Arey yaar, you have everything," and this word has come, depression. Very common thing. What do you have to say about this? See, it's a big question. So basically, I'll answer it in multiple parts. Yes, there is. So see, సిల్వర్ స్పూన్గా మనం ఎవరిమైతే అన్నీ మన పేరెంట్స్ ఇస్తే దాని లైఫ్ మీద వాల్యూ అనేది ఉండదు. చలో జాంతా హై, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ మీ ఎవ్రీథింగ్, నేను ఎంజాయ్ చేయొచ్చు, ఈ జీవితానికి కావాల్సినటువంటి డబ్బంతా ఉంది, నేనేం చేయక్కర్లేదు అనే ఒక ఉద్దేశంతో లేజీ పీపుల్గా తయారవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి పేరెంట్స్ ఆస్తులు కానీ డబ్బులు కానీ కిడ్స్కి ఇవ్వాలి, కానీ రెస్పాన్సిబుల్గా స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి. అంటే పిల్లలు కూడా వాళ్ళ యొక్క స్వశక్తి మీద బ్రతికేటట్టుగా ముందు చేయాలి పేరెంట్స్. లేకపోతే ఇలాగే అవుతుంది. ఇప్పుడు మనం చాలా పర్సంటేజ్ ఆఫ్ రిచ్ కిడ్స్ వాళ్ళు ఏమి చేయరు, కార్లలో తిరుగుతూ ఉంటారు, పబ్బులు అని అవని ఇవని, రేవ్ పార్టీస్ అని చూస్తూనే ఉంటాం. చాలా when you see all these incidents, it feels so bad. ఎందుకంటే ఆల్ VIP కిడ్స్ అంతా ఉంటారు. వాళ్ళు దే ఆర్ ద బెటర్ పీపుల్ హూ నోస్ హౌ బిగ్ ఈస్ ద వాల్యూ సిస్టమ్ ఇన్ లైఫ్. కానీ ఆ వాల్యూస్ని నేర్పించే క్రమంలో డబ్బులు వల్ల చాలా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కొంచెం తగ్గించాలి. బట్ హంగర్ వాల్యూ తెలియకపోతే గొప్ప వాళ్ళు అవ్వడం చాలా కష్టం. బికాస్ లెట్ మీ టెల్ యూ, one cannot create something by sitting in the lap of luxury. అంటే ఆ లగ్జరీలో ఉన్నంత వరకు, బయట కష్టం మనకు తెలియనంత వరకు వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్స్ అనేది ఆర్ హార్డ్ వైడ్ టు ప్రొడ్యూస్ మన బెస్ట్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మన కష్టాలు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు మనకు ఆలోచించడానికే తీరిక లేకపోతే మన బెస్ట్ని మనం ఎలా సాధించగలుగుతాం? ఆకలి అనేది లేకపోతే ఫుడ్ విలువ ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం కష్టపడినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ టెల్ ఐఎమ్ వెరీ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీ వన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను పడిన కష్టాలే నాకు ఎక్కువ ఎక్స్పోజర్ని ఇచ్చాయి, ఎక్కువ హార్డ్షిప్ని ఇచ్చాయి. ఆ హార్డ్షిప్స్ వల్లనే నేను ఇంకా షైన్ అవ్వడం జరిగింది. See, when you keep on cutting the diamond, then only you will get a shape of a diamond. Otherwise, if you don't give paint to the stone or a carbon, you cannot produce valuable diamond. That's why I feel hardships are the key to success, and I faced so much of hardship in my life so that it has become an addiction for me. ప్రవృత్తిగా మారిపోయింది కష్టాలు నాకు. కాబట్టే నేను ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా చూస్తాను. సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఈజ్ లైక్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ టు మీ. ఆపర్చునిటీగా ప్రతి ఛాలెంజ్ని నేను ఆపర్చునిటీగా చూసి వాటిని నేను ఐ వుడ్ గో అండ్ హగ్ దెమ్. సో నాకు ఛాలెంజెస్ అంటే చాలా ప్రాణం. ఛాలెంజెస్ లేకపోతే లైఫ్ లేదు. అండ్ కొత్త ప్రాబ్లమ్స్ వస్తేనే కొత్తవి మనం నేర్చుకుంటూ ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు బ్లడ్ బాయిల్ అవ్వడం, అగ్రెసివ్ అవ్వడం అనేది క్వైట్ కామన్. అండ్ యూ హ్యావ్ యువర్ వెల్ విషర్స్. నేను కూడా చాలా కోప్పడుతూ ఉంటాను. మా పార్ట్నర్స్, మా ఫ్రెండ్స్ నన్ను చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు, ఎక్కడ నేను గొడవకి వెళ్ళిపోతాను అని. సో ఇట్స్ ఎ కామన్ థింగ్. సో డెఫినెట్గా ఆ యొక్క మనకి జీల్ ఉంటేనే మనం ఏదైనా సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా పిల్లల్ని రెస్పాన్సిబుల్గా పెంచాలి అనేది నా కోరిక. మీరు వెల్త్ ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, బట్ అట్లీస్ట్ you help them succeed on their own first, then you give them everything that you want. Exactly.
But Srikanth Garu, I know in your this biopic, we will come to know your hardships, your every part of your life. Do you think in one thing which you know and you have not revealed in this movie, will be there will be a point which is not going to be in that movie, but in the interview you can reveal a No, I moment think of your life? everything is revealed. Okay. బ్యాడ్, గుడ్, ఫనీ, హ్యూమర్ అన్ని రివీల్ చేశారు. ఇప్పుడు మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటే అది ఒక మంచి కథ అవ్వదండి. ఓన్లీ మన కష్టాలు, మన విట్టినెస్, మన యొక్క ఫన్నీ నేచరు, మన యొక్క కొంటెతనం అంటారు, అవన్నీ రివీల్ చేస్తేనే ఒక లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో అవన్నీ రివీల్ చేయడం జరిగింది. నన్ను చెడ్డగా చూపించడం జరిగింది, హీరోయిక్ గా చూపించడం జరిగింది, ఇన్స్పైరింగ్ గా చూపించి రొమాంటిక్ గా, and I've enjoyed my relationships and my love life with my wife. So nothing is exaggeration andi. అంతా కూడా రియల్ స్టోరీని బాగా ప్రిజర్వ్ చేస్తూ మూవీకి కావాల్సినటువంటి డ్రమటైజింగ్ ఎలిమెంట్స్ యొక్క వాళ్ళ యొక్క క్రియేటివ్ లిబర్టీస్ తప్ప ద ఎసెన్స్ ని బాగా ప్రిజర్వ్ చేయడం జరిగింది. You know, in the society we always get criticism. I just wanted one criticism that hit you in your heart and that was a turning point in your life. No, every day andi I get in your this childhood, because as you grow you get mature. Correct. But at what age that was a clicking point? Again, it depends on మనం ఎంత మెచ్యూర్ అయినా కొన్ని క్రిటిసిజమ్స్ కి మనం తిరగబడతాం, కొన్ని క్రిటిసిజమ్స్ ని మనం మెచ్యూరిటీతో తీసుకుంటాం. కొన్ని క్రిటిసిజమ్స్ మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీద డెంట్ పడేలాగా ఉంటాయి, కొన్ని క్రిటిసిజమ్స్ ఏమో కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు బిజినెస్లో వచ్చే క్రిటిసిజమ్స్ అన్నింటినీ మనం కన్స్ట్రక్టివ్గానే చూస్తాను. నేనైతే కన్స్ట్రక్టివ్గానే చూస్తాను. ఈరోజు ఫెయిల్ అయ్యాను, ఈరోజు ఒక ప్రోడక్ట్ రాలేదు అంటే ఎవరన్నా చెప్తే నువ్వు ఇది తప్పు చేసావని క్రిటిసిజం. కానీ ఎవరైనా నన్ను ఇప్పుడు సినిమాలో కూడా చూపించడం జరిగింది, నా డైలాగ్ ప్రోమోలో బ్లైండ్నెస్ ని ఉద్దేశించి తిడతారు చాలా మంది. అది నాకు చిన్న పుట్టకతో నాకు అలవాటు. ప్రతి మనిషి మాట్లాడేది అదే. వాళ్ళ కోపం వస్తే బ్లైండ్నెస్ ని డిసబిలిటీని తీసుకొని తిట్టడం అనేది జరుగుతుంది. అలాంటి క్రిటిసిజం ని వచ్చినప్పుడు ఐ విల్ నాట్ లీవ్ దెమ్ అంటిల్ ఐ గివ్ దెమ్ బ్యాక్ ఇన్ వాట్ ఎవర్ వే ఫార్మాట్ ఇట్ ఇస్. సో అది మటుకు నేను ఏ విధంగానూ సహించను, బికాస్ దట్ ఈస్ టైడ్ టు మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ టైడ్ టు ద మెచ్యూరిటీ యాంగిల్. సో ఒకవేళ బిజినెస్లో కానీ లేదా కెరియర్లో కానీ వస్తే దాన్ని చాలా ప్రేమగా చాలా పాజిటివ్గా తీసుకొని వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ వాళ్ళ యొక్క యారోగెన్స్తోని మనల్ని తిట్టడానికి ప్రయత్నిస్తే బాకీ ఉంచుకోను వాళ్ళ యొక్క క్రిటిసిజంని. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. నేను వాళ్ళని లైఫ్లో ఒక మంచివారిగా తీర్చిదిద్దుతాను. నన్ను తిట్టిన ప్రతి వారిని కూడా రియలైజ్ అయ్యేటట్టు చేస్తాను, మంచిగానో హార్డ్గానో, అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, బట్ ఇట్ విల్ హ్యాపెన్ and they realize their mistake. But Srikanth Garu, every time, you know, the behavior changes happen. When we are in child, we have different behavior. When we come to some certain age, we have different behavior. So from your childhood till now, you have the same vibration. It was the same behavior, or the behavior changes, you become more talkative, or you mingle, start doing socializing more, or from childhood it was there? No. So childhood lo nenu చాలా మంది అరే నువ్వు నీకు కనపడదు, నువ్వు ఆడలేవు, మాతో చేయలేవు అంటే నేను హర్ట్ అయ్యేవాడిని, వెనక బెంచ్లో కూర్చునేవాడిని, సాడ్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఎందుకు ఆడలేనో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆడి గెలిచి చూపిస్తాను. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏజ్తో పాటు కొంత విజ్డము, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యు నో హౌ టు గివ్ ఇట్ టాక్ టు దెమ్. అంటే ఎవరైనా తిట్టినప్పుడు నేను వెనక్కి తిట్టను, వారిని ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఇస్ నాట్ ద వే, ఇది ఇలా ఉండాలి అనేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది చైల్డ్హుడ్ నుంచి ఇప్పటికి జరిగిన చేంజ్. తర్వాత నేను లైఫ్లో చిన్నప్పుడు నేను ఓటమిని తట్టుకోలేకపోయేవాడిని, డెవస్టేట్ అయిపోయేవాడిని. ఒక మార్క్ తక్కువ వచ్చినా అన్నం తినకుండా ఏడవడము అదే జరిగాయి. బట్ ఓవర్ టైం అది మెచ్యూరిటీతో అది పోయింది. సో ఓకే, ఈరోజు రాలేదంటే నేను చేసిన తప్పులేంటి అని అనలైజ్ చేసి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. అండ్ ఏజ్తో పాటు ఇవన్నీ జరుగుతూ బిజినెస్లో కూడా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఇన్వెస్టర్స్తో ఎలా అప్రోచ్ అవ్వాలి, చాలా చాలా మార్పులు జరుగుతాయి. ఆల్ లెర్నింగ్తోనే, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్తోనే వస్తాయి, ఎక్స్పోజర్తోనే వస్తాయి. లైఫ్లో ముఖ్యంగా అన్నిటికంటే ఆల్ దట్ ఇట్ మ్యాటర్స్ ఇన్ లైఫ్ ఈజ్
the exposure that you have. Without exposure, any talent or hard work will not take you anywhere. True. But with exposure, what you do with that hard work and talent purely depends on how you want to proceed in life. అలాగే అందరూ అనుకుంటారు ఏంటంటే దేవుడు మనకి ఇంతే ఇచ్చాడు, వాడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు. నథింగ్, దోస్ ఆర్ ఆల్ మిస్కన్సెప్షన్స్. దేవుడు అందరికీ కామన్ మైండ్ సెట్టే ఇస్తాడు, కామన్ కాళ్ళు చేతులే ఇస్తాడు, కామన్ సెన్సరీ ఆర్గన్సే ఇస్తాడు. కానీ డెస్టినీ అనేది మనం రాసుకోవాలి, జాతకం అనేది మనం తయారు చేసుకోవాలి. ఆస్ట్రాలజర్సో లేకపోతే ప్లానెటరీ చార్ట్స్ నుంచి వచ్చేది కాదు, మనం తయారు చేసుకోగలిగితేనే మనం డెస్టినీ అనేది మనం తయారు చేసుకోగలిగితేనే మనం ఎంజాయ్ చేయగలం. అండ్ అలా అని చెప్పి కష్టాలకి భయపడితే ఏది సాధించలేం. కష్టాలు ఉంటేనే సుఖాలు ఉంటాయి, బట్ కష్టాలు లేనిదే సుఖంకి మీనింగ్ ఉండదు. యూ కెనాట్ ఈవెన్ నో. అండ్ మీరు ఇందాక అడిగారు, ఇప్పుడు డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు నాకు లైఫ్లో డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు. ఐ సీరియస్లీ టెల్ యూ, ఐ హ్యావ్ ఆస్క్డ్ టాప్ సైకాలజిస్ట్స్ ఆఫ్ ద వరల్డ్, కెన్ యూ డిఫైన్ డిప్రెషన్ అని. Nobody could do it for me. I don't even know what depression is. రోజు కష్టాలు వస్తాయి, అదే డిప్రెషనా? నష్టాలు వస్తాయి, అదే డిప్రెషనా? ఐ డోంట్ నో. బట్ నేనైతే డిప్రెషన్ అసలు అనేది he didn't touch you also, he's afraid of you. He's a booth, he's a like ghost for you. Exactly, he's a ghost. and I see, మన నీడనే మనకు దయ్యం. మనం మన నీడని చూసి భయపడ్డాము అంటే దట్ ఈస్ డిప్రెషన్. లేదు, ఇఫ్ యూ వాక్ ఓవర్ దట్ షాడో, దట్స్ ఇట్, యు ఆర్ అ హీరో. సో ఐ ఆల్వేస్ వర్క్ ఆన్ మై ప్రాబ్లమ్స్, ఐ ఆల్వేస్ అనలైజ్ మై ప్రాబ్లమ్స్, rectify my issues and learn. See, I used to be a very what I say, I never used to say sorry in my life. But I have learnt over years, and I used to, and one of my partner taught me, if you do a mistake, don't hesitate touching someone's feet. You will get positive energies. So I'm okay even doing it today, because naku for me, if manchi jarugutundi ante నేను ఏది చేయడానికైనా సిద్ధమే. సో దట్ ఈస్ ద వే ఐ లుక్ ఎట్ మై లైఫ్, బికాస్ నథింగ్ ఈస్ హార్మ్ఫుల్. అంటే నథింగ్ ఈస్ సేయింగ్ సారీ డజంట్ హర్ట్ యూ అట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్ విల్ మేక్ ఫ్రెండ్స్ విత్ యూ. ట్రూ ట్రూ. శ్రీకాంత్ గారు, there was a long journey. I just got inspired, as people are, millions of people inspiring. Let's talk about your romantic side. How you were working on that, you met your wife and going for a dates, and how you maintain, because nowadays you see love marriages are happening, breakups are happening. Yeah. So you had a breakup? No, one love and finished. One first and last love got materialized into a permanent relationship. Okay. And I have not seen the negative side in that yet. Okay. So but I am very lucky to have my wife as my life partner. How you met her? That's a classic love story, like anyone. Okay. I am not sure how you met your husband, but I met my wife on Facebook. Okay, so Facebook is actually working. Okay. Okay. So basically 2015 ఆ టైంలో అంటే మా వైఫ్ MBBS సెకండ్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు కడపలో ఫీడ్లో ఒక పర్టికులర్ పిక్చర్ ఫ్రమ్ అ సైడ్ యాంగిల్ బేస్బాల్ ఆడుతున్న ఫోటో చూసి షీ రెడ్ మోర్ అండ్ కొంచెం ప్రొఫైల్ అంతా చదివి ఐ డోంట్ నో వాట్ స్ట్రక్ హర్, దిస్ ఇస్ అ మ్యాన్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అనుకుని ఆ మ్యాజిక్ పడిందట. ఐ రియలీ ఆ క్వశ్చన్కి అయితే నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు ఎందుకు అని. ఐ స్టిల్ ఆస్క్ హర్ ఎవ్రీ డే. బట్ అప్పటి నుంచి షీ స్టార్టెడ్ చేసింగ్ అనమాట. Facebook లో మెసేజ్ చేయడము అదంతా చేయడం. It's opposite, like a boys chase girl, but I think you got proposed, right? No, I proposed her, but I was tagged upon. Okay. So basically నన్ను ముగ్గులోకి దింపింది మా వైఫ్. బట్ వన్స్ ఐఎమ్ ఇన్ టు దిస్, దెన్ నేనే ప్రపోజ్ చేశాను. I made my first advance. I kissed her the first time. Oh my god. సో నాకేం భయం లేదు. I made my first move. At least
అక్కడ మ్యాన్లీ అనిపించుకుంటాం కదా, Okay. వై షుడ్ వి లూజ్ దట్ Yes. దేర్ అట్లీస్ట్. Yes. So like how you used to go for romantic dates? What do you like about so that? basically నాకు ఆల్మోస్ట్ షీ ట్రైడ్ చేసింగ్ విత్ మెసేజెస్, వి నెవర్ రెస్పాండెడ్. అంటే ఇలాంటివన్నీ హోక్స్ అనుకుని కొన్ని రోజులు, సమ్ మ్యాడ్ గర్ల్ ఇస్ ట్రైయింగ్ అనుకుని కొన్ని రోజులు అలా అవాయిడ్ చేస్తూ వచ్చాం. తర్వాత నా యొక్క ఇమేజెస్ అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న అవైలబుల్ ఇమేజెస్ అన్ని డ్రాయింగ్స్ చేసి పెన్సిల్ ఆర్ట్ చేసి పంపడము అవన్నీ మొదలెట్టింది. Great lover. ఎవ్రీబడి వాస్ టీజింగ్ మీ ఆఫీస్ లో, అదేంటి సార్ ఈ బొమ్మలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని మా స్టాఫ్ ఎవ్రీబడి స్టార్టెడ్ టీజింగ్ అనమాట. ఇక వన్ ఫైన్ డే మాకు కూడా అరే కొంచెం సిగ్గేసి I told my secretary, please find out who is this girl, get me the details. Then I called one of my friend who belongs to Produtturu, and Alagadda is my wife place anamata. Okay. Anil అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళది నేటివ్ ఆలగడ్డ. నేను ఆయనకు ఫోన్ చేసి సార్ ఇలాగా వస్తుందండి ఇది పరిస్థితి అని అంతా స్టోరీ చెప్తే నేను ఒకసారి కనుక్కుంటా అని చెప్పి he did the background. సో మంచి ఫ్యామిలీ, మంచి అమ్మాయి, నిజమే డాక్టరు అన్నీ ఆవిడ ఏమైతే చెప్పిందో అది ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్. అయితే అప్పుడు సరే ఒకసారి హైదరాబాద్ రమ్మనండి, లెట్ us మీట్ అని వి మెట్ ఫర్ లంచ్. అండ్ ఆ ఫస్ట్ కన్వర్జేషన్లోనే ఐ అండర్స్టూడ్ హౌ సీరియస్ షీ ఈస్ అండ్ ఎంత మెచ్యూర్డ్గా ఉంది అమ్మాయి, ఎంత జెన్యూన్గా ఉంది అనేది, నాకు ఎంత కన్సర్న్తో ఉంది, ఎంత ప్రేమతో ఉంది. How many years you dated? How many years? Around 4 years. 4 years. Okay. You are pushing my life into public now. Okay. It's love. Okay. So but we found it hard anamata. అంటే we never dated as such, but ఇద్దరము అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు, బట్ we were talking and ఏమన్నా ఆపర్చునిటీస్ దొరికినప్పుడు బ్రీఫ్గా కలిసేవాళ్ళము. తర్వాత ఇంకా ఇద్దరం కూడా ఫ్యామిలీస్కి చెప్పడము, వాళ్ళు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా అమ్మాయి వాళ్ళు చేసుకొని అంతా. You went for movies together? Not really. Okay. I mean, songs? little bit. Okay. Little bit. I mean, listen to romantic songs? Yes, we do. And I see where you're coming from. Everything is more or less real. Okay. Other than little bit of masalas here and there, everything is real. So ante the storyline is real andi. Ante but of course few cinematic elements అనేది సినిమా కోసం కావాలి, but other than that they have done a very good work. So I am also a very naughty fellow. So I throw things in the supermarkets even today. Okay. So తిడుతూ ఉంటుంది మా వైఫ్. So that is what is shown in one of the songs కూడా. Okay. So I mean she manages so well. I am very lucky to have her. ఎందుకంటే today she doesn't let me do anything including polishing my own shoes. She keeps it for me. anta care family ante she gave up her practice of being a doctor for family, and she is very emotional, very supportive, chala matured. She is taking care of my daughter lovely well, and I have a 1-month-old daughter. I must appreciate the praise you have. This is makes a man a millionaire. Exactly. Lakshmi comes to you. Exactly. And because of her I am able to overcome lot of post-COVID struggles, post-COVID stress period, and I am so thrilled. God has given me the relief in life by sending her into my life. Yes, you're having the next girl also in your life, your daughter. Yes, and I hope she should become hopes of my aspirations. And in fact చాలా వింత ఇది. మేమైతే ఒక ఇల్యూజన్లో బతికేసాం, నేను మా వైఫ్. ఎవర్ సిన్స్ మా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అమ్మాయి అని చెప్పి బట్టలు కూడా అమ్మాయికే కావాల్సినవి కొనుక్కోవడం, అన్నీ కూడా ఒక హాలుసినేట్ లో బ్రతికినట్టు ఒక ఊహల్లో బతికేసాం. అండ్ గాడ్ నిజంగా మా యొక్క రిక్వెస్ట్ ని ఒప్పుకొని he had given a girl. Though I have influence and though I can know from people, నేను కనుక్కోలేదు గర్లా బాయా అని. అందరూ అడిగారు, నీకు తెలుసు ముందే అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అని. బట్ సీరియస్లీ పుట్టగానే డాక్టర్ యూ హ్యావ్ అ బేబీ గర్ల్ అనగానే మా ఆనందానికి అవధులు లేవు అసలు. బోత్ ఆఫ్ us cried like small kids. So cute journey, I must say. After listening all this, I'm really eagerly waiting to watch this movie. It's like
the flow of your journey and when we will see on the movie, I think it's going to rock. నిజంగా ఈ మూవీ అయితే డెఫినెట్గా అంటే ఇప్పుడు వరకు ఒక బ్లైండ్ పర్సన్ కావచ్చు లేదా వాట్ ఎవర్ డిసెబిలిటీ ఉన్న పర్సన్ అరే బిచారా అనుకుని ఇలా అరే షెట్ అని సాడ్ అని అలాంటి ఒక ఫీలింగ్స్తో ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా తర్వాత జనాల యొక్క పర్సెప్షనే మారిపోతుంది. అండ్ ఒక డిసేబుల్డ్ ఒక ఛాలెంజ్డ్ పర్సన్ని చూడగానే వావ్ అనే రోజులు వస్తాయి. లేదండి, మా ఉద్దేశం ఆస్కార్సో ఇంకొకటో కాదు, ఇట్ షుడ్ ఇన్స్పైర్ మిలియన్స్. అండ్ ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళని, నిరుత్సాహంతో ఉన్న వాళ్ళని, పేరెంట్స్ని, ముఖ్యంగా ఇలాంటి కిడ్స్ ఉన్న పేరెంట్స్కి, రిలేటివ్స్కి ఎంతో ఈ సినిమా ఒక చేయూతనివ్వాలి అండ్ వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ప్రతి వాళ్ళు కూడా అరే నేను కూడా శ్రీకాంత్ లాగా అవ్వాలి అని ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు చేసుకొని నాలాగా ఒక 100 మంది పైకి వస్తే కూడా మేము ఆస్కార్ కంటే ఎక్కువ అవార్డ్స్ గెలిచినట్టే. కానీ ఇవన్నీ మాకు అవార్డ్స్ కోసమో రివార్డ్స్ కోసమో ఈ సినిమా నేను రైట్స్ ఇవ్వలేదు, డైరెక్టర్ ఈ సినిమా చేయలేదు. మనము ప్రపంచానికి ఒక మంచి కథ చెప్పాలి, ప్రపంచాన్ని మంచి సద్మార్గంలో పాజిటివిటీకి వైపుకి నడిపించాలి. కష్టాలు అనేది ఎంత ముఖ్యమో సుఖం కూడా అంతే అనేది ప్రూవ్ చేయాలి. ఒక డిసెబిలిటీ ఉంది అంటే అది ఒక సిన్ కాదు, అది ఒక బ్లెస్సింగ్ అని ప్రూవ్ చేయడం, ఆ డిసెబిలిటీని కూడా అధిరోహించి ఆల్ ఆర్ట్స్ని అధిరోహించి సక్సెస్ని ఎలా అందుకోవచ్చు అని చూపించడమే ఈ మూవీ యొక్క ఉద్దేశం. అండ్ ప్రతి ఎలిమెంటు ఉంటుంది థియేటర్లో. ప్రతి నిమిషంలో ఐదర్ యూ ఫీల్ గూస్ బంపీ ఆర్ సడన్గా నవ్వుతారు, సడన్గా గూస్ బంప్స్ వస్తాయి, సడన్గా ఆనందం వచ్చేస్తుంది, సడన్గా అన్ని ఫీలింగ్స్ కలుగుతాయి. ఒక మిక్చర్ ఆఫ్ ఇమోషన్స్తోని ఈ మూవీ నడుస్తూ ఉంటుంది. ఆఖరికి బయటకు వెళ్ళేటప్పుడు జీవితంలో ఇది కదా జీవితం అని అనుకొని బయటకు వెళ్ళాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. Really, Shrikant garu, I had a great time. But I want last question, your fan moment of your life. You met that person, the fan moment. You felt that this is my fan moment. You would like to share. నేను అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు అది జరిగిందండి. అంటే నేను రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, నైస్ క్లాసికల్ మ్యూజిక్, అందరం కూర్చున్నాము, పిన్ డ్రాప్ సైలెన్స్, ఆయన ఆ హాల్లోకి రావడం, అందరికీ హాయ్ అని చెప్పడము, ఆ వాయిస్ వినగానే డైరెక్ట్గా. తర్వాత నేను ఆయనకి ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పిన తర్వాత ఆయన నన్ను వచ్చి హగ్ చేసుకుని తర్వాత ఫోటోగ్రాఫ్, ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్లో నడవడం, అప్పుడైతే అసలు ప్రపంచం ఆగిపోయిందా అన్నంత ఫీలింగ్ కలిగింది. కానీ నెక్స్ట్ మినిట్లో ఇది కూడా ఒక అచీవ్మెంటే కదా, ఇంకా ప్రపంచంలో చాలా ఉంది చేయాల్సింది అగైన్. సో యూ గెట్ ఇన్స్పిరేషన్. అది దట్ వాజ్ మై ఫ్యాన్ మూమెంట్. బట్ ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇంకా ఆయనతో చాలా పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మనసులో నాకు స్థానం దొరకడం అనేది నా యొక్క జన్మల అదృష్టం. అండ్ నిజంగా నేను ఆయన ఇన్స్పిరేషన్తో, అలాగే నేను ఈ స్థాయికి చేరడానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కారణమైనటువంటి ప్రతి నా ఎంప్లాయీ కావచ్చు, నా యొక్క గురువులు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్, రిలేటివ్స్, ప్రతి ఒక్కరికి కూడా నేను జన్మల రుణపడి ఉంటాను. వారి కష్టం, వారి కృషి అండ్ శ్రీకాంత్ని పైకి తీసుకొని వెళ్ళాలి అనే వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఇంకా బలపరిచే అవకాశాలు ఇంకా నాకు కలగాలని, ఇంకా మంచిగా ఇంకా మరిన్ని మరింత సక్సెస్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. And Shrikant garu, cinema, and before that when we were talking, there are a lot of things you're having, full of knowledge, which media is working, which movie is working. I mean, you have more of knowledge. So Telugu stars gurinchi, will you like to say, I mean, you must be aware of it, Allu Arjun, Mahesh Babu. I mean, you heard about them. And Telugu cine industry is now rocking. Yes. Endukante so your favorite actor? Top movies maname produce చేస్తున్నాం, బెస్ట్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాం, ఆస్కార్స్ కి తీసుకెళ్తున్నాం. ఒక బాహుబలితో మనం చేసినటువంటి కృషి కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ కావచ్చు. సో మెనీ. నేను కొన్ని ఈవెంట్స్ లో సమంత గారిని కలిసాను, వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం, ఆయనని కలవడం జరిగింది.
నేను అంటే చాలా మందిని కలిసాను. They met and what the best thing you talked with each other? Allu Arjun made you talk? అంటే మనం జనరల్ గా కలిసినప్పుడు వాళ్ళ సినిమాల గురించి మాట్లాడమండి. ఒకసారి నేను ఒక ఈవెంట్ లో అంటే రానా గారిని కానివ్వండి చాలా మందిని కలిసాను. జస్ట్ సే హాయ్ అండ్ జస్ట్ చిల్ అండ్ టాక్ అంతేగాని మూవీస్ గురించి పెద్దగా You met Junior NTR, Mahesh Babu and Allu Arjun? Any of the meeting? Okay. బట్ ఐ మెట్ అల్లు బాబీ గారు, చాలా టైం స్పెండ్ చేసాము. కానీ అల్లు అర్జున్ గారిని అది ఇంకా కలవలేదు. నేను అంటే ఐ కీప్ సీయింగ్ అంటే అల్లు అర్జున్ గారు ఈజ్ అ మాస్ స్టార్. ఆయన హార్డ్ వర్క్ చాలా ఫలించింది. పుష్ప నేను చాలా సార్లు చూశాను. ఆయన యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా అసలు ఆయన నోట్లో బీడీ పెట్టుకొని డైలాగులు చెప్పే విధం కావచ్చు, ఫైటింగ్ సీన్ కావచ్చు, అసలు అంటే ఎంత న్యాచురల్ గా చేశారంటే ఆయనకి ఒక రీజనల్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది పుష్ప. అండ్ ఇప్పుడు పుష్ప 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు సుకుమార్ గారు కూడా. ఐ హోప్ హీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ విత్ పార్ట్ 2. వీఆర్ ఆల్ వెయిటింగ్ అనమాట. రాజమౌళి గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము. అంటే ద వే హీ డస్ మూవీస్ నిజంగా తాడి చెట్లు వంచడం అనేది మేబీ ఆయనకే తగిలింది బాహుబలిలో, ఇంకెవరికి తగదు అవి అలాంటి సీన్లు చేయడం. అంటే దే లుక్ సో ఆడ్, బట్ ఆయన అద్భుతంగా చేశారు కాబట్టి సినిమాటిక్ గా బాగున్నాయి. బికాస్ అదర్వైజ్ హౌ కెన్ యూ ఈవెన్ బెండ్ ద ట్రీస్? ఐ మీన్ ఇట్స్ ఆయనకే తగును ఆ విజువలైజేషన్, ఆ ప్రెజెంటేషన్. అండ్ ఐ హోప్ హీ డస్ మోర్ అండ్ మోర్ మూవీస్ లైక్ బాహుబలి. అండ్ అంటే బాహుబలి అంటే ప్రభాస్ గారు కూడా మంచి యాక్టర్. ఐ రెస్పెక్ట్ హిమ్. చాలా బాగా చేస్తారు. నాకు చిరంజీవి గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. బికాస్ చాలా హై మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అద్భుతమైన డాన్స్. ఇప్పటికీ కూడా ఆయన అద్భుతమైన డాన్స్. ఆ బోలా శంకర్ అంటే కంటెంట్ వైజ్ కొద్దిగా మామూలుగా ఉన్నా కానీ బట్ డాన్స్ లో ఆయన హీ మేడ్ అప్ హిస్ మార్క్స్. You can be a good critics also. Yes. You can make a review on the movie. నేను చిన్నప్పుడే చిరంజీవి గారిని కలవడం జరిగింది స్కూల్లో ఉన్నప్పుడే ఇన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్. సో నాకు ఐ రెస్పెక్ట్. అంటే చాలా అంటే ఒకప్పుడు విజయ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలు అనుకునేవారం. కానీ ఇప్పుడు అసలు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఒరిజినేట్ అయ్యే మూవీస్ ఆర్ గోయింగ్ ఫర్ ఆస్కార్స్ అంటే ఇట్స్ ద బ్యూటీ. అంటే ద వే వీ హ్యావ్ కమ్ అప్. అంటే మద్రాస్ నుంచి మనం వచ్చేసి ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేసుకొని ఇంత తక్కువ టైంలో ఇంత డెవలప్ అవ్వడం అనేది. And you have also been an inspiration. I think we are waiting for the Shrikant movie. It's coming in Hindi and I think I want it to be in Telugu. And I think whom you wanted, if it's in Telugu, which star you want, you should do your role. Telugu hero. అది అంటే okay. అంటే మనకి తెలీదు. Basically it will be all decided by the star. But Raj is doing a wonderful job, as we can see Jyotika ma'am and everybody. It is not my piece of cake. My piece of cake is telling the story. To tell the story and work hard. But whatever artist they want, that will be picked up by the director and the producer of the movie. But they are all doing well. I've seen the promo, Shrikant, Raj sir and Jyotika ma'am. It's wonderful. Thank you. So I think we have to end up the talk because you have full of knowledge. I think we need series of interview to take out that knowledge from you, and the time constraint is there. So thank you so much, Shrikant garu, and keep coming to Hyderabad. And I want if you in future if you get some time, please allow us to give more interviews. Thank you. Thank you so much. We would like to explore more. Thank you so much for having me. No, I sir, hope thanks to all you. the young guys out there dream big, work hard, and let the universe help them succeed. Yes, that is called I Dream. So it was a wonderful inspirational interview with Shrikant garu. For more updates, keep watching I Dream. Till then, goodbye. Thank you.